ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం నుంచి మనం చదువుకుందాము. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది. సో, ఇక్కడ ఏంటి అంటే యోసేపులో ఉన్న కొన్ని గుడ్ క్వాలిటీస్ మనం ఇప్పుడు ధ్యానిద్దాము. యోసేపుకి మరియతో ఎంగేజ్‌మెంట్ అయిపోయిందండి. ఎంగేజ్‌మెంట్ అయిపోయిన తర్వాత ఆమె గర్భవతి అయింది. వాళ్ళిద్దరూ ఏకం కాక మునుపు ఆమె గర్భవతి అయింది. ఈ విషయం ఎవరికి తెలిసింది? యోసేపుకి తెలిసింది. అయితే యోసేపు ఇక్కడ ఏం చేశాడంటే, ఆమెను అవమానపరచకూడదని ఒక డెసిషన్ తీసుకున్నాడు. రహస్యంగా ఆమెను వదిలేద్దామని ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఆయన ఈ సంగతుల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ 3 విషయాల గురించి మనం ధ్యానిద్దాము. ఇప్పుడు ఎవరైనా ఒక అబ్బాయికి ఒక అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ అయింది. అప్పుడు ఆమె గర్భవతి అయిందని తెలిసింది. అప్పుడు ఫస్ట్ ఏమవుద్దండి? ఎంత కోపం వస్తది? ఎంత బాధేస్తది? ఇమ్మీడియేట్‌గా అంటే ఒక్క నిమిషం గూడా మనం అంటే ఆలోచించకుండా ఆ ఇంటి దగ్గరికెళ్ళి ఆ అమ్మాయిని తిడతాము. ఆ పేరెంట్స్ మీద గొడవ చేస్తాము. అందరిని పిలిచి పంచాయతీ పెడతాము. రచ్చ రచ్చ చేస్తాము. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, యోసేపు నీతిమంతుడు అని చెప్తున్నాడు. ఎందుకు నీతిమంతుడు అంటే, ఇక్కడ ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో ఏంటంటే, ఒక అమ్మాయి తప్పు చేస్తే ఆ అమ్మాయిని రాళ్ళతో కొట్టి చంపేయొచ్చు. రెండోది పంచాయతీ పెట్టి ఆ అమ్మాయిని అంటే వద్దని చెప్పి అంటే అట్లా పంచాయతీ పెట్టి గొడవ చేయొచ్చు. కానీ ఇతను అట్లా అట్లా ఎళ్లి గొడవ చేయకూడదనుకున్నాడు. తర్వాత ఆ అమ్మాయిని అవమానపరచకూడదనుకున్నాడు. ఎవ్వరికీ తెలియకుండా ఆ అమ్మాయిని వదిలేద్దాం అనుకున్నాడు. ఇక్కడ ఒక మంచిగా ఆయన ఆలోచించాడు. అంతే కాకుండా ఇమ్మీడియేట్‌గా ఆయన యాక్షన్‌లోకి దిగల. కొంచెం టైం తీసుకొని ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడు? ఇది ఎందుకయింది? ఆలోచిస్తున్నాడు. ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక దూత ఆయన దగ్గరికొచ్చి అప్పుడు చెప్పింది. ఏమని? మరియ గర్భవతి అయింది. తప్పు చేసి కాదు. ఇది పరిశుద్ధాత్మ వలన కలిగింది అని గబ్రియేల్ దూత ఇతనికి యోసేపుకి చెప్పింది. యాక్చువల్‌గా ఫస్ట్ ఇదే గబ్రియేల్ దూత ఎళ్లి మేరీకి ఆమె గర్భవతి కాక మునుపే చెప్పింది. ఏమని చెప్పింది? మేరీ, దేవుడు నిన్ను చేసుకున్నాడు. నీ గర్భంలో నుంచి లోకరక్షకుడు వస్తున్నాడు అంటే, ఆమె ఫస్ట్ ఏమవుతుంది? నేను పురుషుని ఎరగని దాన్నే అని చెప్పింది. చెప్పినప్పుడు ఆ దూత ఏం చెప్పిందంటే, ఇది పరిశుద్ధాత్మ వల్ల జరుగుద్ది అంటే, ఆమె యాక్సెప్ట్ చేసి సింపుల్‌గా ఆమె ఫెయిత్ అక్కడ ఎక్సర్సైజ్ చేసి, ఆమె ఏం క్వెషన్ చేయకుండా ఓకే అనింది. కానీ ఈ విషయము యోసేపుతో డిస్కస్ చేయలేదు. టైం తీసుకుంది. సో, ఇంతలో ఆమె గర్భవతి అయిపోయింది. అది అందరికి తెలిసిపోయింది. అది యోసేపు చెవులకు గూడా చేరింది. సో, ఇంత టైం వరకు గబ్రియేల్ దూత జోసెఫ్‌కి కనిపించలే. ఇమ్మీడియేట్‌గా కనిపించుండొచ్చు కదా! అంటే మేరీకి చెప్పిన వెంటనే జోసెఫ్‌కి కూడా చెప్పుండొచ్చు కదా! కానీ అక్కడ జోసెఫ్‌కి ఇమ్మీడియేట్‌గా చెప్పల దేవుడు. అంటే ఆయన యొక్క మంచితనాన్ని దేవుడు టెస్ట్ చేస్తున్నాడనమాట. సో, ఇప్పుడు గొడవ చేయకుండా ఆయన వెయిట్ చేసి ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు దూతొచ్చి చెప్పింది. యేసయ్య లోకానికి రావడానికి మరియను చేసుకున్నాడు. సో, ఈ ప్లాన్‌లో అంటే ఈ మరియ గర్భంలో నుంచి యేసయ్య రావాలి. దానికి యోసేపు ఎంతో సహకరించాలి. ఇది దేవుని ప్లాన్ అయింది. ఈ ప్లాన్‌లో జోసెఫ్ చేసిన ఈ 3 అంటే ఆమెని అవమానపరచడం లేదు. రహస్యంగా వదిలేద్దాం అనుకున్నాడు. దీని గురించి తొందరపడి గొడవ చేయకుండా ఆలోచిస్తున్నాడు. ఈ 3 క్వాలిటీస్ బట్టి ప్రభు దూత అతనికి ప్రత్యక్షం అవ్వడమే కాదు కానీ, యేసుక్రీస్తు జననంలో తండ్రి ప్లాన్‌లో ఈ వ్యక్తి పర్ఫెక్ట్‌గా ఫిట్ అయిపోయాడు. తర్వాత ఆయన నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటో కూడా ఇక్కడ దూత చెప్పింది. ఈ యాక్షన్ ప్లాన్‌లోంచి కొంచెం కూడా అటు ఇటు ఆయన పక్కకు జరగకుండా ఏం చెప్పాడో పర్ఫెక్ట్‌గా చేశాడు. ఆమె గర్భవతి అయినంత కాలము ఉన్నంత కాలం ఆమెని ఇబ్బంది పెట్టలేదు. ఎంతగానో ఆమెకు సహకరించాడు.
తర్వాత మనం ఇంకా ముందు చదువుకుంటూ వస్తే ఆమె అంటే వాళ్ళు బెత్లెహేమ్‌కెళ్తారు. ఆమెని గాడిద మీద ఎక్కించుకొని మెల్లగా తీసుకొని ఎళ్తాడు. ఎంతగానో సహకరిస్తాడు. అంటే ముందు ముందు చూస్తా వచ్చినప్పుడు చాలా విషయాలలో ఆయన హెల్ప్ చేస్తాడు. అంటే యేసయ్య పుట్టిన తర్వాత వాళ్ళు నజరేతుకెళ్ళడానికి, ఐగుప్తుకెళ్ళడానికి, మళ్ళీ నజరేతుకు రావడానికి అంటే అన్ని విషయాలలో ఆయన చాలా హెల్ప్ చేస్తాడనమాట. సో అంటే ఈ ప్లాన్‌లో ఈయన ఫిట్ అవ్వడానికి ఈ 3 మెయిన్ క్వాలిటీసే నేను అనుకుంటాననమాట. సో, మనకేదైనా సమస్యొచ్చినప్పుడు, మన గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు, మనకు అగైనెస్ట్‌గా ఏదన్నా అంటే ఒక ప్లాన్ చేసినప్పుడు అది మనకు తెలిస్తే, మన యాక్షన్ ఎట్లుంది? మనకలాంటి ఛాన్స్ దొరికినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము? వెళ్లి గొడవ చేసి, వాళ్ళని నిలదీసి, తిట్టి, గందరగోళం చేసి, అలా మనం చేస్తాం. అది దేవుని యొక్క చిత్తం కాదు. మనం ఇమ్మీడియేట్‌గా యాక్షన్‌లోకి దిగడం దేవుడి చిత్తం కాదు కానీ, కొంచెం సేపు మనం ఆలోచించి, టైం తీసుకొని, అందరిలాగా మనం బిహేవ్ చేయకుండా, కొంచెం టైం తీసుకున్నప్పుడు, దేవుడు అప్పుడొచ్చి ఇంటర్ఫియర్ అవుతాడు. ఎలాగా? మనతో మాట్లాడతాడు. ఆ రోజు యోసేపుతో గబ్రియేల్ దూత ద్వారా మాట్లాడాడు. ఈరోజు మనతో ఎలా మాట్లాడాలనుకుంటాడంటే, వాక్యంతో దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యంలో ఎలా దేవుడు చెప్తే అలా మనం చెయ్యాలి. అలా దేవుడు మన నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. చాలా సార్లు మనం ఇలా చెయ్యము. లోకస్తులు ఎలా చేశారంటే మనం గూడా అలాగే చేస్తాం. ఇంకా చెప్పాలంటే అన్యుల కంటే ఇంకా మనం ఘోరంగా బిహేవ్ చేస్తాం. దేవుడు ఇలాంటి నేచర్ మనలో ఉండకూడదని కోరుకుంటున్నాడు. నిజంగా మనం గూడా యోసేపులాగా ప్రవర్తిద్దామా? సిట్యుయేషన్ వచ్చినప్పుడు తొందరపడకుండా దేవుడి దగ్గర కనిపెట్టే వాళ్ళలాగా మనం ఉందామా? ప్రైజ్ ద లార్డ్.